హాయ్ ఫ్రెండ్స్, నేను గత వీడియోలో ట్రేడింగ్ చేయడంలో ఏ విధమైన లాభాలు ఉన్నాయో తెలియజేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ట్రేడింగ్ చేయడానికి ఒక అప్లికేషన్ కావాలి. ఆ అప్లికేషన్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా కేవైసీ పూర్తి చేయాలో ఈరోజు మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మీకు నా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇలాంటి ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన టచ్ చేయండి. చూడండి, ఈ విధమైన లింక్ పైన ఒకసారి టచ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ ఇస్తానో ఆ లింక్లోనే టచ్ చేయండి ఫ్రెండ్స్. ఫేక్ లింక్ పైన టచ్ చేయొద్దు. టచ్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. టచ్ చేసిన తర్వాత ఈ విధమైన ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సైన్ అప్ నౌ అని ఉంది చూడండి, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మళ్ళీ మీ పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి. ఒకసారి నేను చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నా యొక్క మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఐ అగ్రీ టు వజీరెక్స్ అని ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, కింద సైన్ అప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఒక నిమిషం, నా పాస్వర్డ్ ఒకటి మిస్ మ్యాచ్ అయినట్టుంది. చూడండి, పాస్వర్డ్ మ్యాచ్ అయింది. అయిన తర్వాత ఐ అగ్రీ టు వజీరెక్స్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత సైన్ అప్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి, నో ప్రాబ్లం. నేనైతే సేవ్ చేశాను. చేసిన తర్వాత మీ యొక్క మెయిల్కు వెరిఫికేషన్ మెసేజ్ పంపడం జరిగింది. అక్కడ వెళ్ళి మీరు మీ యొక్క మెయిల్లో వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నా యొక్క మెయిల్కు వజీరెక్స్ నుంచి మెయిల్ పంపడం జరిగింది వెరిఫికేషన్ కోసం. ఇక్కడ మీ మెయిల్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను చూడండి. చూసిన తర్వాత ఇక్కడ 15 నిమిషాల లోపల మీ మెయిల్ను వెరిఫికేషన్ చేసుకునే మెయిల్ వచ్చింది. ఇక్కడ వెరిఫై మెయిల్ పైన నేను టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, యువర్ మెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఉంది చూడండి. ఇక్కడ కంటిన్యూ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీ సెక్యూరిటీ కోసము అథెంటికేషన్ యాప్ అయినా సరే, మొబైల్ ఎస్ఎంఎస్ అయినా సరే, ఇలాంటి సెక్యూరిటీ లేకున్నా సరే మీరు కనీసం మొబైల్ నెంబర్ ఎస్ఎంఎస్ అన్నా మీరు పెట్టుకోండి. అథెంటికేషన్ యాప్ అంటే కొద్దిగా తలనొప్పిగా ఉంటుంది. 10 సెకండ్ల లోపు మీరు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ ఎస్ఎంఎస్ అయితే కొద్దిగా బాగుంటుంది, మీరు అదే పెట్టుకోండి. ఇక్కడ మొబైల్ ఎస్ఎంఎస్ పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ యువర్ ఫోన్ అని ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ పంపించడం జరిగింది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు ఓటీపీ వచ్చింది చూడండి, 956540. 956540. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సెక్యూరిటీ సెట్టింగ్స్ అప్డేటెడ్ అని వచ్చింది. ఓకే పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క కంటెంట్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ కంప్లీట్ చేస్తే మీరు డిపాజిట్, ట్రేడింగ్, విత్డ్రాల్, P2P అన్ని విధాలుగా చేయొచ్చు. కేవైసీ కంప్లీట్ చేస్తేనే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. కంప్లీట్ కేవైసీని ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన ఇండియన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డులో ఏ విధమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పూర్తి అడ్రస్ను ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిటీని, ఇక్కడ పిన్ కోడ్ లేదా జిప్ కోడ్ ఉంది చూడండి, అక్కడ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి పాన్ నెంబర్ని రీఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీ పాన్ నెంబర్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫోటోను తీసుకొని ఉంచుకోండి. చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే మీ పాన్ కార్డు ఫోటో అప్లోడ్ అని చూపిస్తుంది. అక్కడ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంకొక సర్టిఫికేట్ ఏదన్నా, మీ ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ
ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా ఉంటుంది. ఆధార్ కార్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ రీఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ బ్యాక్ 2 ఫోటోలు తీసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ ఫ్రంట్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫ్రంట్ ఫోటోను అప్లోడ్ చేయండి. ఇక్కడ నుంచి మీ యొక్క బ్యాక్ ఫోటోను ఎంటర్ చేయండి, అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటోలో ఏ విధంగా అయితే చూపిస్తుందో ఇక్కడ చూడండి. ఈ వ్యక్తి కుడి చేతిలో మీ ఆధార్ కార్డును ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఏ విధంగా అయితే కుడి చేతిలో ఆధార్ కార్డును చూపిస్తూ ఒక సెల్ఫీ ఫోటో దిగాడు, అదేవిధంగా మీరు కూడా ఒక ఫోటోని దిగి ఇక్కడ నుంచి ఇక్కడ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ అని ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 రోజులలో మీ కేవైసీ కంప్లీట్ అవుతుందని మీకు మెయిల్ వస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. కానీ 2-3 దినాలు అయితే పట్టదు, కానీ ఒక 2-3 గంటల లోపే మీ యొక్క కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. అలా కాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల కన్నా ముందే మీ యొక్క కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీ యొక్క మెయిల్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళండి. అక్కడ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెనూ లైన్ మీద టచ్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ అని కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే కిందికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గూగుల్ ప్లే దాని మీద క్లిక్ చేయండి. చేసినాక మీరు వజ్రెక్స్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి వజ్రెక్స్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేయించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ నా దగ్గర డౌన్లోడ్ ఉన్నది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ పైన చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను. ఇక్కడ మీకు లాగిన్ చేయబడి ఉన్నారు. మీకు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ మీద టచ్ చేసినట్టయితే మీరు ఫస్ట్లో ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఏ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అక్కడ ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ లాగిన్ అవ్వండి. అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని ట్రేడింగ్ చేయడానికి ఇక్కడ వజ్రెక్స్ అనే యాప్లో USDT అంటే డాలర్స్ కొనుక్కొని ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను డాలర్లు ఏ విధంగా కొనుక్కోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.